శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఎపిసోడ్ 10 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 9లో ఏం చెప్పుకున్నామంటే శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి సింహాచలంలో చెప్తుందన్నమాట. ఒక అరగంట వరకు, సుమారు ఒక అరగంట వరకు అంటే స్వామివారి సేవ అయ్యే వరకు స్వామివారి దగ్గర కూర్చుని చక్కటి దర్శనాన్ని చేసుకోగలిగామంటే ఇది మా గొప్పతనమా? కాదు, ఇది ఆ స్వామి కరుణ మాత్రమే అని చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ అంటే ఎపిసోడ్ 10 శ్రీ పైడితల్లి ఆలయం విజయనగరం సంస్థానం నిర్మించిన 104 ఆలయాల చరిత్ర ద్వారా ఈ దేవాలయాల చరిత్ర వారి ప్రదేశంలో ఉండటం ద్వారా తెలుస్తుంది. కానీ సంస్థానం నిర్మించిన ఈ శ్రీ పైడితల్లి అమ్మవారు ఆలయం గురించి ప్రత్యేక చరిత్ర లేదు. కానీ పుకార్లు లేదా కొన్ని కథల ప్రకారం విజయనగరంలో గ్రామదేవతని పైడితల్లి అమ్మవారు కొలుస్తారు. కానీ పైడితల్లి అమ్మవారు విజయనగరం రాజవంశానికి చెందిన వారిని అనేక ఆధారాలు ఉన్నాయి. పైడిమాంబ యొక్క జన్మ మరియు ఇతర వివరాల గురించి ఖచ్చితమైన రుజువులు లేవు. విజయనగరం యొక్క పెడచెరువు పశ్చిమ భాగంలో విగ్రహాన్ని కనుగొన్నారు. విజయనగరం యొక్క పైడిమాంబ గ్రామదేవత అంటారు. కొన్ని కారణాల వల్ల 1757 జనవరి 23న బొబ్బిలి యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో బొబ్బిలికోట నాశనం అయ్యింది. మరియు యుద్ధంలో అనేక మంది బొబ్బిలి సైనికులు మరణించారు. విజయరామరాజు భార్య మరియు సోదరి శ్రీ పైడిమాంబ వార్తను వినడం ద్వారా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించి విజయవంతం కాలేదు. ఆ సమయంలో విజయరామరాజు సోదరి శ్రీ పైడిమాంబ మసూచి వ్యాధి బారిన పడ్డారు. ఆమె దేవి పూజలు ఉండగా విజయరామరాజు ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకున్నారు. దీని గురించి తన సోదరుడికి తెలియజేయాలని, విజయనగరం సైనికుల ద్వారా సందేశాన్ని తెలియజేయాలని ఆమె కోరుకున్నారు. కానీ ప్రతి ఒక్కరి యుద్ధంలో ఉన్నారు. గుర్రం బండిలో సందేశాన్ని తెలియజేయడానికి ఆమె పాటివాడ అప్పలానాయుడితో ప్రారంభించారు. అయితే ఆ సమయంలోనే తాండ్రపాపారాయుడి చేతిలో విజయరామరాజు మరణించినట్లు ఆమెకు వార్త మధ్యలో వచ్చేసింది. ఆమె అపస్మారక భావన పొందడంతో పాటివాడు అప్పలనాయుడు నీటితో చల్లబరిచాడు. మరియు ఆమె స్పృహ దశకు చేరుకుంది మరియు ఎక్కువ నివసించనని అప్పలనాయుడితో చెప్పింది. ఆమె దేవతతో మిశ్రమంగా ఉంది. ఆమె విగ్రహం పెద్ద చెరువు ప్రాంతం వద్ద కనిపిస్తుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆలయంలో నిర్మించిన చోట ఈ సంఘటన జరిగింది. దీనిని వనంగుడిగా చూస్తున్నాం. ప్రతి సంవత్సరం విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు సిరిమాను ఉత్సవం జరుపుకుంటారు. సిరిమాను అంటే పెద్ద చెట్టు. 15 రోజుల ముందు సిరిమాను ఉత్సవ దేవత పైడిమాంబ ఆలయ పూజారి కల్లో వచ్చి ఈ సంవత్సరం సిరిమాను ఎక్కడుందో చెప్తారు. ఈ పూజారి సిరిమాను అన్వేషణలో వెళ్తాడు. పూజలు చేసి సిరిమానుని నరుకుట జరుగుతుంది. సిరిమాను ఎక్కడైనా జిల్లాల్లో దొరకవచ్చు. యజమాని ఉత్సవం కోసం చెట్టు నరకడానికి అంగీకరించాలి. ఆ చెట్టు సిరిమాను చక్కగా ఆకారంలో ఉంటుంది మరియు రథం మీద ఉంచబడుతుంది. ఈ సిరిమాను మధ్యాహ్నం 2 గంటలకు 3 లాంతర్ల కూడలకి తీసుకురాబడుతుంది. ఆలయం చుట్టూ పూజారి దేవతా దర్శనం చేస్తాడు. సిరిమాను రథంపై కూర్చుంటాడు. విజయనగర రాజులు కోటపైన కూర్చుని ఉత్సవాన్ని చూస్తారు. పూజారికి రాజులు చేత కొత్త బట్టలు ఇవ్వబడతాయి. సిరిమాను ముందు తెల్ల ఏనుగు ఆకారంలో రథం ఉంటుంది. సిరిమాను రథం ముందు కదిలే తెల్ల ఏనుగు గురించి చాలామందికి తెలియదు. కానీ పాత రోజుల్లో మహారాజులు ఈ తెల్ల ఏనుగు మీద కూర్చుని సిరిమాను ఉత్సవంలో పాల్గొనేవారు. ప్రస్తుత పరిస్థితి ప్రకారం సిరిమానుకు ముందు తెల్ల ఏనుగు విగ్రహం సాంప్రదాయంలో భాగం. పెళ్లి చూసుకునే ముందు శ్రీ పైడిమాంబ చనిపోయింది. అందువల్ల 5 వివాహిత మహిళలు సిరిమాను ఎదుట అంజలి రథంపై కూర్చున్నారు. 5 వివాహిత మహిళలు ఈ రథంపై కూర్చున్నారు. ఇది అంజలి రథం అంటారు. రెండవది ఈ సిరిమాను పువ్వులు మరియు
పండ్లతో అలంకరించబడిన చేపల వలలతో చేసిన గొడుగు ముఖ్యమైనది. చరిత్ర ప్రకారం పెద్ద చెరువు పశ్చిమ భాగంలో విగ్రహాన్ని కనుగొంటారని ప్రతివాడు అప్పలనాయుడు గజ ఈతగాళ్ళను పిలిపించి విగ్రహాన్ని తీసుకురావాలని ప్రయత్నించాడు. వారు చేపల వల్ల తయారు చేయబడిన గొడుగుతో సినిమా ఉత్సవంలో ప్రతిసారి పాల్గొనేందుకు ఒప్పుకుంటే డబ్బులు తీసుకోకుండా విగ్రహాన్ని బయటకు తీసుకుని రావడానికి అంగీకరించారు. ప్రతివాడ అప్పలనాయుడు వారి కోరికను అంగీకరించారు మరియు సినిమా ఉత్సవంలో పాల్గొనడానికి అనుమతించడానికి రాజులను ఒప్పించారు. సరిగ్గా సూర్యాస్తమయం ముందు సినిమా ఉత్సవం ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రదేశాల్లోని ప్రాంతాల నుండి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాలే కాకుండా ఒరిస్సా, మధ్యప్రదేశ్లోని అనేక మంది ప్రజలు ఈ ఉత్సవాన్ని చూడడానికి వస్తారు. విజయనగరం వద్ద మూడులాంతాల జంక్షన్ సమీపంలో ఉత్సవం పూర్తయిన తర్వాత వేలాది మంది ప్రజలు సినిమాను దర్శనం చేస్తారు. రైతులు కొంచెం సినిమాను మొక్కలు తీసుకుంటారని రాబోయే సంవత్సరంలో మంచి పంటను కలిగి ఉండడానికి తమ ఇంట్లో ఉంచుతారు. నిజానికి నేను సుభావిస్తూ రెండు పైడితల దేవాలయాలని చూసాం. ఒకటి పెద్దది, రెండోది చిన్నది. సరే, ఏదేమైనా ఇది దర్శించదగ్గ దేవాలయం. ఇప్పుడు ఇంకొక దేవాలయం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ఆలయం, శ్రీరామ తీర్థక్షేత్రం. ఇది నెల్లిమర్ల మండలంలో ఉంది. ఇది అతి పురాతనమైన ఆలయం. ఇది 3వ శతాబ్దానికి చెందినదిగా చారిత్రక ఆధారాలు ఉన్నాయట. ఇది నీలాచలం కొండ మరియు చంపానదికి మధ్యలో అంతర్వాహినిగా ఇక్కడ ప్రవహిస్తుందని చెప్తున్నారు. ఇక్కడున్న శ్రీరామ, లక్ష్మణ మరియు సీతా విగ్రహాలని ధర్మరాజు పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు నిర్మించినట్టు చెప్తారు. అంటే ఇది చంపానది మధ్యలో అనమాట, అంతర్వాహినిగా అనమాట. ఈ విగ్రహాలు ఎంత అందంగా ఉంటాయో మాటల్లో చెప్పలేనివి. ఇక్కడే పెద్దజీయర్ స్వామి గారు రామస్తూపాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ వాతావరణం ఎంతో మనోరంజకంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇది జైన, బౌద్ధ మరియు హిందూ మతాలకు ప్రతీకగా ఉన్నట్లు స్థల విశేషం తెలియవస్తోంది. ఇక్కడ విష్ణునామాలు ఉన్న తాబేళ్లు ఈ ప్రాంతంలో తిరుగుతుండడం మేము చూసాం. ఇక్కడే 2007 సంవత్సరంలో ఒక శివాలయాన్ని నిర్మించారు. దీనికి కొంత ప్రచారం అవసరమని నాకు అనిపిస్తోంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఇంకో ఆలయం, 1000 స్తంభాల రుద్రేశ్వర స్వామి దేవాలయం, హనుమకొండ, వరంగల్. ఆ దేవాలయం కాకతీయుల కాలం నాటిది. ఈ దేవాలయాన్ని ఇలాగే ఇక్కడున్న భద్రకాళి అమ్మవారిని నేను నా వివాహం అవ్వకముందు చూశాను. ఈ రుద్రేశ్వర స్వామి ఆలయాన్ని 1000 స్తంభాల గుడిగా పిలుస్తారు. దీన్ని సుభావాళ్ళు ఇక్కడ జరిగే సమ్మక్క సారలక్క జాతరకు వెళ్ళినప్పుడు ఈ దేవాలయం దర్శించుకుంది. ఇక్కడి శిల్పకళా చాతుర్యం అద్భుతం. నేను వెళ్ళినప్పుడు 1000 స్తంభాల గుడి దగ్గర ఉన్న సంగీతం వచ్చే స్తంభాలు కూడా దర్శించాను. అలాగే రామప్ప చెరువుని కూడా చూశాను. చిన్న తిరుపతి, ద్వారకా తిరుమల, భీమడోలు రైల్వే స్టేషన్ ద్వారకా. ఈ స్వామిని ద్వారకా అన్న ఒక మహాముని తీవ్రమైన తపస్సు చేసి ఒక చీమల పుట్టలో ఉన్న స్వామిని కనుగొన్నారు. కాబట్టి దీనికి ద్వారకా తిరుమల అని, అలాగే చిన్న తిరుపతి అన్న పేర్లు వాడుకలోకి వచ్చాయి. ఈ స్వామివారిని కలియుగ వైకుంఠవాసుడు అని పిలుస్తారు. ఈ స్వామి ఎంతో మహిమ కలవారు. ఎవరైనా తిరుపతికి వస్తానని మొక్కుకొని ఏ కారణాల చేతనైనా వెళ్ళలేకపోతే ఈ స్వామి వద్దకు వచ్చి తన మొక్కు ఇక్కడ తీర్చుకుంటే స్వామి ఆ భక్తుడిని తిరుపతి వచ్చినట్టుగా పరిగణిస్తారట. కానీ ఎవరైనా ఈ స్వామిని మొక్కుకుంటే ఇక్కడికే వచ్చి మొక్కు తీర్చుకోవాలని చెప్తారు. ఇది ఎంతో పురాతనమైన దేవాలయం. పురాణాల ఆధారంగా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అది ఏమిటంటే అజమహారాజు గారు, శ్రీరామచంద్రుడు తాతగారు తన స్వయంవరం కోసం ఈ మార్గం గుండా వెళుతూ స్వామిని దర్శించుకోకుండా వెళ్ళారట. రాజకుమారి ఇందుమతి మహారాజు గారిని స్వయంవరంలో వరించి పూలమాల వేసిన అజమహారాజు గారు అక్కడికి వచ్చిన ఇతర రాజులతో యుద్ధం చేయవలసి వచ్చిందిట. అప్పుడు శ్రీ అజమహారాజు గారు అసలు విషయం గ్రహించారు. నేను మార్గమధ్యంలో ఉన్న కలియుగ వైకుంఠవాసుడిని దర్శించకుండా ఇక్కడికి రావడమే తన అపరాధం తెలుసుకుని తన తప్పు క్షమించమని స్వామిని వేడుకోవడమే తలదు. అందరూ రాజులు యుద్ధం మానేసేట. ఇంత మహిమాన్వితమైన స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. ఇక్కడ 2 విగ్రహాలు దొరికాయట. ఒకటి శ్రీ వెంకటేశ్వరుని పూర్తి రూపం, రెండవది మూర్తి పైభాగం మాత్రమే. ఇది స్వయంభూ.
ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే శ్రీ స్వామివారు తన కింది భాగాన్ని పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి పూజల కొరకు కేటాయించినట్టు చెప్తారు. అలాగే శ్రీ పద్మావతి నాంచారి అమ్మవార్ల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అందుచేత పండితులు అంతా కలిసి స్వామివారి పైభాగాన్ని ముందుంచి వెనకవైపు పూర్తిగా ఉన్న స్వామివారిని ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. ఈ స్వామివార్లకి వైశాఖ మాసం అలాగే ఆశ్వయుజ మాసాల్లో అంటే ప్రతి సంవత్సరం 2 సార్లు కళ్యాణోత్సవం జరుపుతారు. ఈ స్వామి వెలిసిన కొండ ఒక సర్పాకృతిలో అనంతుడిలా స్పష్టంగా కనబడుతూ పడగపైన శ్రీ మల్లికార్జునుడు అలాగే తోకపైన శ్రీ వెంకటేశ్వరుని చూడడంతో ఇది శివకేశవ భేదాన్ని సూచిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మేము ఈ స్వామి వారి కృపతో చాలాసార్లు దర్శించుకోగలిగాం. ఓ నమో వెంకటేశాయ. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం పాలకొల్లు. ఇది పంచారామాల్లో ఒకటి. దీన్ని శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠించినట్టు చెప్తారు. ఈ పంచారామాలు ఎలా వచ్చాయి? తారకాసురుడైన దేవసేనాపతి కుమారస్వామి దేవసేనాపతి ఆ తారకాసురుడిని సంహరించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తారకాసురుడు అంత సులభంగా మరణించలేదు. అతను ఒక మహాశివభక్తుడు. శివుని మెప్పించి ఆత్మలింగాన్ని తన మెడలో ధరించిన విషయం శ్రీ మహావిష్ణువు కుమారస్వామికి చెప్పి ఆ ఆత్మలింగాన్ని భేదించమన్నాడు. అలా చేయడంతో ఆ ఆత్మలింగం 5 ముక్కలుగా 5 ప్రదేశాల్లో పడింది. అలా పడిన వెంటనే శ్రీ మహావిష్ణువు సలహా మేరకు 5 చోట్ల త్వరగా ప్రదర్శించడం జరిగింది. అమరావతిలో ఇంద్రుడు, సోమారామంలో చంద్రుడు, క్షీరామరామంలో విష్ణువు, కుమారారామంలో కుమారస్వామి అలాగే ద్రాక్షారామంలో సూర్యనారాయణుడు ప్రతిష్ఠించారు. పాలకొల్లులో ఉన్న క్షీరారామం తెల్లగాను మెత్తగాను ఉండడం చేత ఇప్పుడు అవి కొన్ని గుంటలు ప్రేమగా మారింది. ఇంకో కథ ఏమిటంటే ఉపమన్యువు అనే గొప్ప శివభక్తుడు నిరుపేద కుటుంబంలో పుట్టి గర్భదరిద్రాన్ని అనుభవిస్తున్నప్పుడు ఒకసారి వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్తే ఆయనకు చిక్కటి పాలు తాగడానికి ఇస్తే తాగి ఎంతో సంతోషపడి తిరిగి తన ఇంటికి వచ్చాక తన అమ్మని అలాంటి పాలు కావాలని అడిగితే ఆమె కొంచెం పిండిలో నీళ్లు పోసి ఇస్తే అది నిజమైన పాలను నమ్మి తాగేశాడు. కానీ తన స్నేహితులు హేళన చేస్తే తన తల్లి ద్వారా నిజం తెలుసుకుని ఆ పరమేశ్వరుని గురించి కఠోర తపస్సు చేసి మెప్పించి వరాలను పొంది గొప్ప శివభక్తుడిగా చిరస్థాయిని సంపాదించుకున్నాడు. శివుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకుంటే నాకు పాలు కావాలంటే పరమేశ్వరుడు అతని కోరికని మన్నించి ఇచ్చిన ప్రదేశం ఇదే అని చెప్తారు. మేము ఈ క్షేత్రాన్ని చాలాసార్లు ఆ పరమేశ్వరు కృపతో దర్శించుకోగలిగాం. ఓం నమః శివాయ. ఈ ఎపిసోడుకి ఇక్కడతో విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. मोहनवा